హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను లైనెక్స్ బేసిక్స్ కమాండ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను ఒక EC2 సర్వర్కి కనెక్ట్ అయి ఉన్నాను AWSలో. ఇది నా టెర్మినల్. సో బేసిక్గా మనం ఒక టెర్మినల్ కనెక్ట్ అయి ఉన్నాం, లైనెక్స్ టెర్మినల్కి. అక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు ఏంటనేది మీకు చెప్తాను. మనం తెలుసుకోవాల్సిన విషయాలు యూజ్ అవుతాయి. ఇక్కడ ఇది యూజర్ ప్రాంప్ట్ అంటారు. ఈ మొత్తం యూజర్ ప్రాంప్ట్. దీంట్లో ఒక 4 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ది వచ్చి యూజర్ నేమ్. ఈ EC2 యూజర్ అనేది యూజర్ నేమ్. తర్వాత @ తర్వాత ఉన్న ఈ IP 172.31.15.20 అనేది హోస్ట్ నేమ్. తర్వాత ఇక్కడ టిల్డ్ సింబల్ కనబడుతుంది కదా, ఇది ఆ యూజర్ యొక్క కరెంట్ వర్కింగ్ డైరెక్టరీని చూసేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ డాలర్ ఉంది కదా, ఇది ఆ యూజర్ యొక్క షెల్ ప్రాంప్ట్ని చూపిస్తుంది. ఈ డాలర్ అనేది ఇతను EC2 యూజర్ అనే అతను నార్మల్ యూజర్ కాబట్టి డాలర్తో చూపిస్తుంది. అంటే అన్ప్రివిలైజ్డ్ యూజర్ షెల్ ప్రాంప్ట్ అనమాట ఇది. సపోజ్ నేను రూట్ యూజర్ కింద లాగిన్ అయ్యాను అనుకో, అది డాలర్ కాకుండా అక్కడ యాష్ సింబల్ ఉంటుంది. మీకు ఇప్పుడు చూపిస్తాను. మనము ఒక నార్మల్ యూజర్ నుంచి రూట్ యూజర్ షిఫ్ట్ కావాలంటే sudo su యూజ్ చేస్తే నేను రూట్ యూజర్ కింద లాగిన్ అయ్యాను. ప్రజెంట్ రూట్ యూజర్ కింద ఉన్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, సింబల్ ఇక్కడ యాష్ సింబల్ వచ్చింది చూసారా. ఇది ప్రివిలైజ్డ్ యూజర్ షెల్ ప్రాంప్ట్ అనమాట. ఇది డాలర్ వచ్చి అన్ప్రివిలైజ్డ్ యూజర్ ప్రాంప్ట్. ఓకే, ఇది డిఫరెన్స్. ఓకే, నేను మళ్ళీ నార్మల్ యూజర్గా షిఫ్ట్ అవుతున్నాను. సో ఎగ్జిట్ కమాండ్ యూజ్ చేస్తే రూట్ యూజర్ నుంచి నేను నార్మల్ యూజర్కి EC2 యూజర్కి షిఫ్ట్ అయ్యాను. సో ఇప్పుడు నా టెర్మినల్ కనెక్ట్ అయి ఉన్నాను కదా, ఇది ఏ లైనెక్స్, ఏ వర్షన్, ఈ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలనుకుంటే మనం ఒక కమాండ్ యూజ్ చేయాలి. దానికి బేసిక్గా అసలు ఈ లైనెక్స్ సర్వర్ ఏ హోస్ట్ మీద రన్ అవుతుందో చూసుకోవాలంటే హోస్ట్ నేమ్ అనేది కమాండ్ వాడతాం అన్నమాట. హోస్ట్ నేమ్ ఇది చూస్తే ఇది AWS EC2 ఇన్స్టాన్స్ మీద రన్ అవుతుంది కదా. సో AWSలో AP South East 2 అనేది రీజన్, ఇది IP అడ్రస్. సో రెగ్యులర్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఇన్స్టాల్ చేసుకున్న ఆపరేటింగ్ సిస్టంలో అయితే ఇదేమి ఉండదు, జస్ట్ డైరెక్ట్గా మన హోస్ట్ నేమ్ వచ్చేస్తుంది. సో ఇది హోస్ట్ నేమ్. నెక్స్ట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి నాకు. దానికి మనము హోస్ట్ నేమ్ CTL అనేది వాడతాం. సో హోస్ట్ నేమ్ CTL చూసారా, హోస్ట్ నేమ్ CTL అని మనం ఎప్పుడైతే టైప్ చేయగానే ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. స్టాటిక్ హోస్ట్ నేమ్ ఏంటి, ఇది ఐకాన్ నేమ్ ఏంటి. సో ఇక్కడ మనము ఆపరేటింగ్ సిస్టము ఏంటి అని కూడా వస్తుంది. ఇక్కడ రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనెక్స్ 9.4 వర్షన్. సో ఇంకా ఫర్మ్వేర్ వర్షన్ 4.11 అమెజాన్, ఇట్లా అన్ని డీటెయిల్స్ వస్తున్నాయి. కెర్నల్ మోడల్ ఏంటి, లైనెక్స్ కెర్నల్ మోడల్ కూడా చూపిస్తుంది. ఇట్లా కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే మనము హోస్ట్ నేమ్ CTL అనే కమాండ్ వాడతాము. సపోజ్ యూజర్ నేమ్ అనే కమాండ్ ఇంకొకటి ఉంది, అది యూజ్ చేసామనుకోండి. సారీ, యూనేమ్ అని యూజ్ చేస్తే జస్ట్ షార్ట్గా లైనెక్స్ అని చూపిస్తుంది. ఓకే, ఇది హోస్ట్ నేమ్ యూజ్ చేస్తే మనం హోస్ట్ నేమ్ కనుక్కోవచ్చు. హోస్ట్ నేమ్ CTL యూజ్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. యూనేమ్ అంటేనేమో జస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ బేసిక్ నేమ్ ఏంటో తెలుస్తుంది అనమాట. జస్ట్ ఇది టెర్మినల్ మొత్తం నేను క్లియర్ చేయడానికి క్లియర్ కమాండ్ వాడతాను. Ctrl+L యూజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను జస్ట్ who am I అని టైప్ చేస్తున్నాను. ఇది ప్రజెంట్ లాగిన్ అయిన యూజర్ ఎవరనేది చెప్తుంది, EC2 యూజర్. అదే నేను who yam I అని ఇచ్చాను అనుకోండి, ప్రజెంట్ అది ఇప్పుడు కరెంట్ లాగిన డీటెయిల్స్ కూడా ఇస్తుంది అనమాట. అంటే టైం, డేటు, టైము, ఇక్కడ ఇది ప్రైవేట్ IP డీటెయిల్స్ వస్తుంది. సో ఇట్లా కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తుంది. అదే నేను who అని ఇచ్చాను అనుకోండి, who అని ఇచ్చినా కూడా సేమ్ ఎవరైతే యూజర్స్ లాగిన్ అయి ఉన్నారో ఆ యూజర్స్ డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. సో నా యూజర్ ఐడీస్ చూడాలంటే ID అని ఉంటుంది. మనము ID అనే కమాండ్ యూజ్ చేస్తే ఇది యూజర్ ID,
1000 అట్లా ఇట్లా డిఫరెంట్ మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ చూపిస్తుంది. ఐడి అనే కామెంట్తో మనం తెలుసుకోవచ్చు. ఓకే, లెట్ మీ క్లియర్ దిస్. ఓకే, నెక్స్ట్ మనం ఒక యూజర్కి పాస్వర్డ్ సెట్ చేయాలనుకోండి, పాస్వర్డ్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. పాస్వర్డ్, సపోజ్ ఈ యూజర్కి నేను పాస్వర్డ్ యూజ్ చేయాలంటే, ఇప్పుడు ఆల్రెడీ ఒక పాస్వర్డ్ ఉంది, దాన్ని చేంజ్ చేసుకోవాలంటే ముందు కరెంట్ పాస్వర్డ్ ఇవ్వాలి. సో పాస్వర్డ్ అథెంటికేషన్ టోకెన్ మ్యానిపులేషన్ ఎర్రర్ వచ్చింది. నాకు పాస్వర్డ్ లేదు, ఎందుకంటే నేను ఈ యూజర్కి పాస్వర్డ్ సెట్ చేయలేదు. సో సపోజ్ సేమ్ థింగ్ మనము సూడో యూజ్ చేసుకుని చేసుకోవచ్చు అనమాట. సూడో పాస్వర్డ్ EC2 ఆ యూజర్ నేమ్ ఏదైతే ఆ యూజర్ ఇస్తే ఇక్కడ న్యూ పాస్వర్డ్ ఇచ్చేయచ్చు డైరెక్ట్గా. నేను ఈ యూజర్కి పాస్వర్డ్ సెట్ చేస్తున్నాను. సో సక్సెస్ఫుల్గా పాస్వర్డ్ అనేది అప్డేట్ అయ్యింది. అంటే మనం ఫస్ట్ టైం పాస్వర్డ్ సెట్ చేసుకోవాలంటే మనం అడ్మినే ఇస్తారు కదా, యాక్చువల్గా కంపెనీస్లో అయినా కానీ ఒక అడ్మినిస్ట్రేటర్ ఎవరు ఉంటే వాళ్ళు మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసి ఇస్తారు. మనం అది యూజ్ చేసుకొని లాగిన్ అవుతాం. జస్ట్ మీకు మనం లాగిన్ అయిన తర్వాత కూడా మన పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే పాస్వర్డ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మనకి ఆల్రెడీ కరెంట్ పాస్వర్డ్ తెలిసి ఉంటుంది. లేదు తెలియదు అంటే సూడో పాస్వర్డ్ ప్లస్ ఆ యూజర్ నేమ్ ఇస్తే ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా న్యూ పాస్వర్డ్ అవుతుంది, మళ్ళీ రీటైప్ అవుతుంది అంటే అయిపోతుంది. సో ఇది బేసిక్గా పాస్వర్డ్ అనేది కమాండ్. లెట్ మీ క్లియర్ దిస్. నెక్స్ట్ మీకు కొన్ని రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు ఆల్రెడీ హూ ఏమో చూసాము కదా, ఐడి చూసాము, హూ చూసాము. సేమ్ డబ్ల్యూ కమాండ్ కూడా యూజర్ సంబంధించిన కొంచెం మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ యూజర్కి సంబంధించి ఎప్పుడు లాగిన్ అయ్యాడు, ఐడల్ టైం ఏంటి, CPU లోడ్ ఎంత, లోడ్ యావరేజ్, ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ లాస్ట్ కమాండ్ అని యూజ్ చేస్తాం. లాస్ట్ కమాండ్ అని యూజ్ చేస్తే ఈ యూజర్ మొత్తం కంప్లీట్ లాగిన్ హిస్టరీ చూపిస్తుంది. ఎప్పుడు లాగిన్ అయ్యారు, ఎప్పుడు లాగౌట్ అయ్యారు, ఆ మొత్తం డీటెయిల్స్ అన్నీ ఈ లాస్ట్ కమాండ్తో మనకు చూపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ యూజర్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అన్నాం కదా, ఇక్కడ టిల్డ్ సింబల్. ఇతను ఏ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నాడో చూడాలంటే మనం PWD అని యూజ్ చేస్తాం. PWD అంటే ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ. సో ఇతను /home/EC2 యూజర్ అనే వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నాడు. ఆల్రెడీ మనకు తెలుసు ఇతను ప్రతి యూజర్కి ఒక హోమ్ డైరెక్టరీ ఉంటుంది, అతను ఆ హోమ్ డైరెక్టరీలో ఉన్నాడు. సో ఇది ఇప్పుడు నేను ఇప్పటివరకు వాడిన కమాండ్స్ హిస్టరీ చూడాలనుకోండి, జస్ట్ హిస్టరీ అనేది యూజ్ చేస్తే మనకి ఇప్పటివరకు వాడిన కమాండ్స్ ఆల్మోస్ట్ రెగ్యులర్గా వాడుతుంటా కాబట్టి అవన్నీ వచ్చినాయి. సో హిస్టరీ కమాండ్ యూజ్ చేస్తే మనం ఏ కమాండ్స్ వాడామో అనేది వస్తుంది అనమాట. సపోజ్ మనకి ఇన్ని అవసరం లేదు, ఒక 5 చాలు అనుకున్నాం అనుకో. 5 అని ఇస్తే 5, 10 అని ఇస్తే 10 వస్తుంది. అట్లా మనం ఎన్ని ఇస్తే అట్లా లాస్ట్ 10 కమాండ్స్ నేనేం వాడాలో చూసాలంటే అట్లా వస్తుంది. సో ఇట్లా మనము హిస్టరీ చూడొచ్చు. నెక్స్ట్ లైనక్స్లో ప్రతిదీ ఫైల్ కింద ట్రీట్ చేస్తుంది, ఎయిదర్ ఫైల్ ఆర్ ప్రాసెస్. అదే డైరెక్టరీస్ ఉన్నాయి కదా, మరి డైరెక్టరీస్ ఎక్కడ పోయినాయని మీకు డౌట్ రావచ్చు. ఈవెన్ డైరెక్టరీ కూడా ఒక ఫైల్ కింద ట్రీట్ చేస్తుంది, లైనక్స్ కానీ యూనిక్స్ కానీ. అంటే డైరెక్టరీ అంటే ఒక లిస్ట్ ఆఫ్ ఫైల్స్ని కలిగి ఉంటుంది అంతే. సో మనం ఇక్కడ ఆ ఫైల్ డైరెక్టరీస్ని క్రియేట్ చేయడానికి ఏ కమాండ్స్ వాడతాం. ఓకే, ఇప్పుడు సపోజ్ ఒక ఎంటీ డైరెక్టరీ క్రియేట్ చేయాలి, ఏ కమాండ్ వాడతామంటే mkdir అని కమాండ్ వాడతాం. సపోజ్ mkdir దానికి ఏదో ఒకటి నేమ్ ఇచ్చాను, స్టోరేజ్. సో మనకి డైరెక్టరీ క్రియేట్ అయింది.
మొత్తం మనకి ఆల్రెడీ మనకు తెలుసు ఆ డైరెక్టరీలో ఏమున్నాయో చూడాలంటే లిస్ట్ ls కమాండ్ యూజ్ చేస్తాం. సపోజ్ ls కమాండ్ యూజ్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ ఈ హోమ్ డైరెక్టరీలో ప్రాజెక్ట్స్ సుబ్బు టెక్ ట్యుటోరియల్, ఇప్పుడు మనం క్రియేట్ చేసిన స్టోరేజ్ అనే డైరెక్టరీ కూడా వచ్చింది. ఓకే, సపోజ్ ఈ లిస్ట్ డైరెక్టరీ బదులు నేను ప్రీవియస్గా కూడా చెప్పాను dir కమాండ్ కూడా యూజ్ చేయొచ్చు. dir అన్నా లిస్ట్ అన్నా ls అన్నా సేమ్ యూజ్ అవుతుంది అన్నమాట. సపోజ్ ఈ ls కమాండ్లో మనము చాలా ఆప్షన్స్ ఉంటాయి. ls మనకి కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకోండి ls-ln యూజ్ చేస్తాను. ఇక్కడ మనకి మొత్తం 3 డైరెక్టరీస్ ఉన్నాయి. ఈ 3 డైరెక్టరీస్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇది డైరెక్టరీ ఆఫ్ ఫైల్ అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఈ స్టార్టింగ్ లెటర్ డి ఉంటే డైరెక్టరీ కింద చూపిస్తుంది, లేదు హైఫన్ ఉంటే అది ఫైల్ అని మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఇది ఫస్ట్ లెటర్ డి అయితే డైరెక్టరీ, హైఫన్ అయితే ఫైల్. ఈ నెక్స్ట్ ఇవన్నీ మనకు ఆ పర్మిషన్స్ అనమాట. సపోజ్ ఆ యూజర్ యొక్క పర్మిషన్స్ రీడ్, రైట్, ఎగ్జిక్యూట్, గ్రూప్ పర్మిషన్స్ అని ఉంటాయి. రీడ్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉన్నాయి. అదర్స్కి రీడ్, ఎగ్జిక్యూట్ పర్మిషన్, ఇట్లా పర్మిషన్స్ అని మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇది నెక్స్ట్ ఈ 3 అని ఉంది కదా, ఈ 3 అనేది నెంబర్ ఆఫ్ హార్డ్ లింక్స్, ఈ డైరెక్టరీకి ఎన్ని హార్డ్ లింక్స్ ఉన్నాయనేది చూపిస్తుంది అంట 3. నెక్స్ట్ యూజర్ డీటెయిల్స్ చూపిస్తుంది, రూట్ అనే యూజర్ క్రియేట్ చేశారు. ఈ గ్రూప్ నేమ్ అనమాట, ఇది కూడా రూట్ అనే గ్రూప్ నేమ్లో ఉంది. ఇది ఈ డైరెక్టరీ యొక్క సైజ్ అనమాట 40. ఇది ఏ మంత్, డేట్, టైం. ఇది డైరెక్టరీ నేమ్, డైరెక్టరీ అయితే డైరెక్టరీ, ఫైల్ అయితే ఫైల్. ఇది లాంగ్ లిస్టింగ్ అంటారన్నమాట. ls-l అంటే లాంగ్ లిస్టింగ్. సపోజ్ మన డైరెక్టరీలో ఒక ఆబ్వియస్గా హిడెన్ ఫైల్స్ కూడా కొన్ని ఉన్నాయనుకో, అవి చూడాలంటే ls-a యూజ్ చేస్తే హిడెన్ ఫైల్స్ కూడా వస్తాయి. ఇది ఓన్లీ హిడెన్ ఫైల్స్ చూపించింది సార్, మొత్తం కంప్లీట్ వస్తున్నాయి. దీంట్లో డాట్ అని, డాట్ బ్యాష్ హిస్టరీ అని, డాట్ బ్యాష్ ప్రొఫైల్ అని, ఇప్పుడు మన ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్స్ స్టోరేజ్ సుబ్బుడు, డాట్ ssh, డాట్ బ్యాష్ hrc, డాట్ లాగౌట్, ఇట్లా కంప్లీట్ హిడెన్ డీటెయిల్స్ కూడా చూపిస్తుంది. అదే ls-la కొట్టి లాంగ్ లిస్టింగ్, హిడెన్ మొత్తం కంప్లీట్ అన్నీ ఇంక్లూడింగ్ హిడెన్ ఫైల్స్తో సహా మనకి లాంగ్ లిస్టింగ్ చూపిస్తుంది. ఓకే, దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. సపోజ్ మనం ఏదైనా ఒక కమాండ్ దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు, కమాండ్ నేమ్ తెలుసు, దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఇవి ఎట్లా తెలుసుకోవాలి అంటే మనకి మ్యాన్ అని ఉంటుంది, మాన్యువల్ అని. ఆ మ్యాన్ అని ఇచ్చి పక్కన మనం కమాండ్ నేమ్ ఇస్తే ఆ దాంట్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ మనకు చూపిస్తుంది. ఇప్పుడు మ్యాన్ ls అని ఇచ్చాను, ఆ కమాండ్ డీటెయిల్స్, లిస్ట్ డైరెక్టరీ కంటెంట్స్, దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, దాని సింటాక్స్ ఏంటి, ls ఆప్షన్స్ ఫైల్ నేమ్ అట్లా, లేదంటే పాత్. ఇక్కడ ఏ ఉన్నాయి, హైఫనీ అంటే ఆల్ అని, ఇంక్లూడింగ్ హిడెన్ ఫైల్స్, ఇట్లా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ ఆప్షన్స్ అన్నీ మనం చూడొచ్చు అనమాట. ఓకే, ఇట్లా మ్యాన్ కమాండ్ యూజ్ చేసుకొని మనము ఒక కమాండ్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మాన్యువల్ అనేది చూసుకోవచ్చు. సో దాని నుంచి క్విట్ అవ్వాలంటే క్యూ ప్రెస్ చేయాలి, లెటర్ క్యూ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. లేదు ఇంకొక వే ఉంటుంది. సపోజ్ కమాండ్ ఉంది, హైఫన్ హెల్ప్ అని కొట్టాము, సేమ్ అక్కడ అప్పుడు కూడా మనకి ఆ కమాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. లిస్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫైల్స్, కరెంట్ డైరెక్టరీ బై డిఫాల్ట్. మనం ఏం డైరెక్టరీ పాత్ ఇవ్వకపోతే ఆ కరెంట్ డైరెక్టరీలో ఉన్న డీటెయిల్స్ ఇస్తుందని మీనింగ్ అనమాట. ఇక్కడ మళ్ళీ మనకి ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. ఓకే, ఇక్కడ ఏమంటే డైరెక్ట్గా ఆ డీటెయిల్స్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ అయిపోయింది. మనం మళ్ళీ మనకు టెర్మినల్ ప్రాంప్ట్కి వచ్చేసింది. ప్రీవియస్గా మ్యాన్ అయితే మనం క్యూ ప్రెస్ చేయాలి. ఓకే, సేమ్ లేదు షార్ట్, ఇంకొక ఆప్షన్ ఏమంటే ls ఉంది, షార్ట్గా హైఫన్ హెచ్ ఇచ్చినా కూడా మనకి ఈ డీటెయిల్స్ వస్తుంది అనమాట. యాక్చువల్గా హైఫన్ హెచ్ కూడా ఆప్షన్ యూజ్ అవుతుంది,
హెల్ప్ అనేది ఓకే ఎల్ఎస్లో హెచ్ ఉంది కాబట్టి నాకు చూపించట్లేదు. ఓకే ఇది ఇగ్నోర్ చేయండి, మీకు చెప్తాను. సపోజ్ ఐఫోన్ ఎల్ఆర్ దేనికి యూజ్ అవుతుందంటే రికర్సివ్లో మనకి చూపిస్తుంది అనమాట. ఆ లిస్ట్ చేసేటప్పుడు రికర్సివ్గా చూపిస్తుంది. అంటే మనకి డైరెక్టరీస్ అనేది రికర్సివ్ వేలో చూపిస్తుంది. ఎల్ఎస్ ఐఫోన్ ఆర్ ఇచ్చేసాను. ఎల్ఎస్ ఐఫోన్ ఎల్ఆర్ టీహెచ్ యూజ్ చేసాను. మనకి రికర్సివ్లో షార్ట్ చేసి అంత డీటెయిల్డ్గా వస్తుంది అనమాట. ఎల్ఎస్ ఐఫోన్ ఎల్ఆర్ టీహెచ్ లాంగ్ లిస్టింగ్ రికర్సివ్. ఇది టైము బేస్ చేసుకొని షార్ట్ చేస్తుంది. ఇది హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ అని వస్తుంది అనమాట. ఓకే సో ఇది ఎల్ఎస్ కమాండ్ గురించి. మనం ఏదైనా కమాండ్ గురించి చూడాలంటే మ్యాన్ కమాండ్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను. మ్యాన్ పీడబ్ల్యూడి అనుకుంటే ప్రింట్ నేమ్ ఆఫ్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ప్రింట్ నేమ్ ఆఫ్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఓకే లెట్ మీ క్లియర్. ఇప్పుడు మనం దీంట్లో ఇలా కూర్చొని 3 డైరెక్టరీస్ ఉన్నాయి. నేను ఇక్కడ నుంచి హోమ్ డైరెక్టరీలో ఉన్నాను. సపోజ్ పీడబ్ల్యూడి అంటే ఇప్పుడు నా హోమ్ డైరెక్టరీలో ఉన్నాను. ఇక్కడ నుంచి నేను నావిగేట్ అవ్వాలి, ఏదో ఒక డైరెక్టరీకి నావిగేట్ అవ్వాలి. మనం ఏ కమాండ్ వాడతామంటే చేంజ్ డైరెక్టరీ సిడి అనే కమాండ్ వాడతాం. సపోజ్ సిడి కమాండ్ యూజ్ చేసుకొని డైరెక్ట్గా నేను ప్రాజెక్ట్స్ అనే వెళ్ళాలనుకుంటున్నాను. ఇక్కడ పి అని టైప్ చేసి ట్యాప్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సేమ్ పీతో 2-3 ఉన్నాయనుకో నెక్స్ట్ లెటర్ ఇచ్చే కొద్దికి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ లెటర్ వచ్చి ట్యాప్ ప్రెస్ చేస్తే నేను ప్రాజెక్ట్ సిడి ప్రాజెక్ట్స్ అని ఇస్తే ఆ డైరెక్టరీకి నేను షిఫ్ట్ అయ్యాను. ఇక్కడ మనం ఐడెంటిఫై చేయొచ్చు ప్రాజెక్ట్స్ అని వచ్చింది. ఇక్కడ మీరు ఏమున్నాయో ఒకసారి చూడాలనుకుంటే ఇక్కడ హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒక డైరెక్టరీ ఉంది. నేను దాంట్లో కూడా వెళ్ళాలనుకుంటున్నాను. సేమ్ సో దీంట్లో ఒక ఫైల్ ఉంది, ఇంకొక డైరెక్టరీ ఉంది. ఇప్పుడు నేను పీడబ్ల్యూడి ఇచ్చాను అనుకోండి, కంప్లీట్ పాత్ ఇస్తుంది అనమాట. హోమ్లో ఈసీ2 యూజర్ డైరెక్టరీ ఉంది, దాంట్లో ప్రాజెక్ట్స్ డైరెక్టరీ ఉంది, దాంట్లో హాస్పిటల్ మేనేజ్మెంట్ అండ్ సిస్టమ్ డైరెక్టరీలో మనం ప్రజెంట్ ఉన్నాం. ఓకే నేను ఇక్కడికి వచ్చాను. మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళాలనుకుంటున్నాను. అందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, మీకు చెప్తాను. ఇప్పుడు సిడి డాట్ అంటేనేమో ప్రజెంట్ ఇప్పుడు నేను ఏ డైరెక్టరీలో ఉన్నానో ఆ కరెంట్ డైరెక్టరీ ఇండికేట్ చేస్తుంది. అదే డబల్ డాట్ అంటే దాని పేరెంట్ డైరెక్టరీని ఇండికేట్ చేస్తుంది. అంటే ప్రజెంట్ ఉన్న డైరెక్టరీ నుంచి ఒక స్టెప్ బ్యాక్ వెళ్తుంది దాని పేరెంట్ డైరెక్టరీకి. చూడండి ఇప్పుడు చూసారా, నేను హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ నుంచి ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళాను, ప్రాజెక్ట్స్కి వెళ్ళాను. ఇక్కడ నేను ప్రాజెక్ట్స్లో ఉన్నాను. ఓకే మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేశారు. ఇప్పుడు డైరెక్ట్గా మీరు పీడబ్ల్యూడి యూజ్ చేస్తే మళ్ళీ హోమ్ డైరెక్టరీలోకి వచ్చేసారు. సో ఇట్లా సిడి డాట్ అంటే ఒక స్టెప్, అంటే దాని కరెంట్ డైరెక్టరీ నుంచి దాని ముందు డైరెక్టరీ దాని పేరెంట్ డైరెక్టరీకి వెళ్తాను. సపోజ్ సిడి నేను ఇప్పుడు ప్రతిసారి ఒక్కొక్క డైరెక్టరీ నేము అక్కడ నుంచి షిఫ్ట్ అవ్వాలి అవసరం లేకుండా డైరెక్ట్ పాత్ ఇచ్చినా మనం అక్కడికి వెళ్ళిపోతాం. సపోజ్ నేను డైరెక్ట్గా హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ డైరెక్టరీకి వెళ్ళాలనుకుంటున్నాను. సిడి నెక్స్ట్ మన దీంట్లో ప్రాజెక్ట్స్ కదా, ప్రాజెక్ట్స్ దాంట్లో హాస్పిటల్ మేనేజ్మెంట్ సిడి ఇస్తే డైరెక్ట్గా ఇప్పుడు నేను హాస్పిటల్ మేనేజ్మెంట్ డైరెక్టరీలోకి వచ్చేసాను. మీరు పీడబ్ల్యూడి యూజ్ చేసుకుంటే తెలుసుకోండి. సో అట్లా డైరెక్ట్ కంప్లీట్ పాత్ ఇస్తే మనం డైరెక్ట్గా ఆ డైరెక్టరీకి కూడా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను హోమ్ డైరెక్టరీకి వెళ్ళాలనుకుంటున్నాను. ఈ హోమ్ డైరెక్టరీకి వెళ్ళాలనుకుంటే 3 కమాండ్స్ మనం యూజ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ సిడి అని ఇచ్చాము, మనం ఏం టైప్ చేయకుండా సిడి అని ఇస్తే డైరెక్ట్ హోమ్ డైరెక్టరీకి వెళ్తాం. లేదు సిడి టిల్ అనేది యూజ్ చేయొచ్చు, లేదు సిడి యాష్ అనేది కూడా యూజ్ చేయొచ్చు. ఇట్లా ఈ మూడిట్లో ఏది ఇచ్చినా కూడా మనము ఆ యూజర్ యొక్క వర్కింగ్ డైరెక్టరీ హోమ్ డైరెక్టరీకి వెళ్ళిపోతాం. అదే నేను ప్రీవియస్ వర్కింగ్ డైరెక్టరీకి వెళ్ళాలి. ఇప్పుడు నేను ప్రీవియస్ ఓకే అది మళ్ళీ చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను హోమ్ డైరెక్టరీకి వెళ్ళాను, సిడి కొట్టాను. ఇక్కడ చూస్తే మీరు మళ్ళీ
ఆ యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీకి వచ్చేసారు. మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. నేను మళ్ళీ హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్కి వెళ్ళాను. ఒక్క స్టెప్ బ్యాక్ వెళ్దాం. నేను సిడి ఇప్పుడు ప్రాజెక్ట్లోకి వచ్చాను. ఇప్పుడు నేను ప్రీవియస్ వర్కింగ్ డైరెక్టరీ, అది హోమ్ డైరెక్టరీ ఉండొచ్చు, లేకపోతే ఇంకో డైరెక్టరీ ఉండొచ్చు. నేను ప్రీవియస్ స్టెప్లో ఉన్న ఆ డైరెక్టరీకి వెళ్ళాలి అంటే సిడి హైఫన్ యూజ్ చేస్తాను. చూసారా, నేను సిడి హైఫన్ యూజ్ చేస్తే హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ డైరెక్టరీకి వెళ్ళిపోయాను. ఓకే, అది ఇప్పుడు సిడి టిల్ యూజ్ చేస్తే మళ్ళీ మనం యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీకి వచ్చేస్తాం. సో ఇది చేంజ్ డైరెక్టరీ అనేది ఇట్లా మనం నావిగేట్ అవ్వచ్చు అనమాట. ఒక డైరెక్టరీ నుంచి ఇంకో డైరెక్టరీకి నావిగేట్ అవ్వడానికి చేంజ్ డైరెక్టరీని యూజ్ చేస్తాం. సో మనము ఈ కమాండ్స్ ఇప్పుడు చూసాం కదా, బేసిక్గా మ్యాన్ కమాండ్ చూసాము. మేక్ డైరెక్టరీ అనేది ఎంప్టీ డైరెక్టరీ క్రియేట్ చేయడానికి. అట్లనే ఒక ఎంప్టీ ఫైల్ క్రియేట్ చేయాలంటే మనం టచ్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. టచ్ సపోజ్ శాంపిల్ ఫైల్ .txt అనే ఫైల్ నేను క్రియేట్ చేస్తాను. ఇప్పుడు నువ్వు LSLRTH చూసారు, ఈ శాంపిల్ అనే టెక్స్ట్ ఫైల్ క్రియేట్ అయింది. ఇది ఎంప్టీ ఉంటుంది అన్నమాట. ఇక చూస్తే దీంట్లో ఏం డేటా లేదు. ఎంప్టీ ఫైల్ క్రియేట్ చేయడానికి మనం టచ్ కమాండ్ యూజ్ చేయొచ్చు. అదే ఎంప్టీ డైరెక్టరీ క్రియేట్ చేయడానికి mkdir అనే కమాండ్ యూజ్ చేస్తాను. సపోజ్ నేను అట్లా ఒక్కొక్క డైరెక్టరీ, ఇప్పుడు ఒక డైరెక్టరీ క్రియేట్ చేశాను, దాంట్లో ఇంకో సబ్ డైరెక్టరీ కావాలి, ఇంకో సబ్ డైరెక్టరీ, దాంట్లో ఇంకో సబ్ డైరెక్టరీ కావాలి. అట్లా ప్రతిసారి ఒక్కొక్క డైరెక్టరీ క్రియేట్ చేసి మళ్ళీ దానికి నావిగేట్ అయ్యి అట్లా చేయడం చాలా కష్టంగా ఉంటుంది కదా. దానికోసం మనకి mkdirలో ఒక ఆప్షన్ ఉంటుంది. సపోజ్ mkdir -p, ఇక్కడ నేను ఒక కొత్తది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. వర్క్ స్పేస్ సంథింగ్ ఒకటి, యూజర్, ప్రాజెక్ట్స్, యూజర్లో కూడా ఒక ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు మనం ఒకసారి LS-LRT చూస్తే మనకి వర్క్ స్పేస్ అనే డైరెక్టరీ క్రియేట్ అయింది. నేను ఆ వర్క్ స్పేస్లో ఈ మిగతా సబ్ డైరెక్టరీస్ కూడా క్రియేట్ అయిన చూడాలంటే మనం ఒక డైరెక్టరీని లిస్ట్ చేయడానికి LS యూజ్ చేస్తాం కదా. డైరెక్టరీగా ఆ పాత్ ఇచ్చేసామనుకో కంప్లీట్గా ఆ లాస్ట్ డైరెక్టరీలో ఏమున్నది కూడా మనకు చూపిస్తుంది. సపోజ్ LS వర్క్ స్పేస్, మనం వర్క్ స్పేస్లో గేమ్ ఇచ్చాము USR. నెక్స్ట్ ప్రాజెక్ట్స్, ఇక్కడ చూస్తే ఏం లేదు కాబట్టి మనకి అదేం రాలేదు. ఇప్పుడు అక్కడ ఇంకా మనకేం ఫైల్స్ లేవు కాబట్టి అలా చూపిస్తామన్నమాట. సపోజ్ యూజర్లో వరకు చూడాలంటే ప్రాజెక్ట్స్ అనేది ఉంటుంది. ఓకే, అట్లా మనము లిస్ట్ చేయొచ్చు డైరెక్ట్గా. ఆ కంప్లీట్ పాత్ ఇచ్చేసి ఆ డైరెక్టరీలో ఏముందో చూడొచ్చు. ఇట్లా మనం mkdir -p యూజ్ చేసుకొని పేరెంట్ డైరెక్టరీతో సహా సబ్ డైరెక్టరీస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. ఈరోజు మనము డే 1 వీడియోలో నేను మీకు బేసిక్ కమాండ్స్ గురించి చెప్పాను. ప్రాంప్ట్, టెర్మినల్ ప్రాంప్ట్ డిస్క్రిప్షన్ ఏముంటుంది, ఏ పార్ట్స్ ఉంటాయి, అట్లనే లాగిన్ అయినప్పుడు బేసిక్ యూజర్ ఇన్ఫర్మేషన్ మనం ఏం చూడొచ్చు, పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ డీటెయిల్స్ మనం ఎలా చెక్ చేసుకోవచ్చు యూజర్ సంబంధించి, అవన్నీ ఇక్కడ మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను డిఫరెంట్ కమాండ్స్తో. అట్లనే ఒక కమాండ్స్ మాన్యువల్స్ మనం ఎలా చూడాలి, హెల్ప్ ఎలా చూడాలనే ఇది కూడా మ్యాన్ అండ్ హెల్ప్ కమాండ్స్తో ఎక్స్ప్లెయిన్ చేశాను. అట్లా ఒక వర్కింగ్ డైరెక్టరీ నుంచి ఇంకో వర్కింగ్ డైరెక్టరీకి ఎలా నావిగేట్ అవ్వాలి, నావిగేట్ అయ్యి ఆ డైరెక్టరీలో ఉన్న డైరెక్టరీలో ఉన్న డీటెయిల్స్ని ఎలా లిస్ట్ చేయాలనేది మనము
పీడబ్ల్యూడి అండ్ సిడి అండ్ ఎల్ఎస్ కమాండ్లో మీకు డిస్కస్ చేశాను. అట్ ద సేమ్ టైమ్ ఒక ఎంటీ డైరెక్టరీని ఎలా క్రియేట్ చేయాలి, ఎంటీ డైరెక్టరీ విత్ సబ్ డైరెక్టరీస్, ఆ పేరెంట్ డైరెక్టరీస్తో ఎలా క్రియేట్ చేయాలి, ఒక ఎంటీ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫర్దర్ వీడియోస్లో మోర్ కమాండ్స్, ఇంకా ఎక్కువ కమాండ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇంకా నా ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సుబ్బు టెక్ ట్యుటోరియల్స్. థ్యాంక్ యూ.